హలో! వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు బియ్యపు పేలాలతో ఇన్‌స్టాంట్‌గా బ్రేక్‌ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల బియ్యపు పేలాలు వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ అన్నీ తడిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు అన్నీ తడిపిన తర్వాత వీటిని ఒక జాలి గిన్నె తీసుకొని వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులోనే ఆవాలు, మినపగుళ్ళు కూడా వేసుకొని చిటపటలాడనివ్వాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఉప్పు వేసుకోవాలి, కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే టమాటా ముక్కల్ని కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని వీటన్నిటిని మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఇవన్నీ కలిసేలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఆయిల్లోనే ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యాక ఇందులో పసుపు వేసుకొని ఒకసారి కలిపి అందులోనే కొత్తిమీరాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తడిపి పక్కన పెట్టుకున్న బియ్యం పాలను తీసి ఇందులో వేసి అన్నీ కలిసేలాగా నిదానంగా కలుపుకోవాలి. వీటిని బాగాసేపు మంట పైన ఉంచడం వల్ల క్రంచీగా ఉండకుండా మెత్తగా అయిపోతాయి. త్వరగా వీటిని కలిపేసి ఒక సగం నిమ్మకాయ ముక్కను తీసుకొని ఇందులో పిండుకొని తింటే ఎంతో రుచిగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. అంతే అండి, టిఫిన్ రెడీ అయిపోయింది.